హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికినొకడు హెచ్చరించుచు, ఆ దినము, ఏ దినము? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి ఆ రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఎలాగూ సమాజముగా కూడుకొనుచు అన్నాడు. అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం. ఆ దినము సమీపించుతున్న కొలది మనం ఏం చేయాలంట? సహవాసముగా సమాజముగా కూడుట మానక. ఏం చేయడం మానేయకూడదు? చెప్పాలి. ఏం చేయడం మానేయకూడదు? సమాజముగా కూడడం మానేయకూడదు, సంఘముగా కూడడం మానేయకూడదు. పిల్లరా, ఈరోజు సహవాస జీవితాన్ని కలిగి ఉండాలి. నేను ఒక మాట అనమంటారా? పిల్లరా, నలుగురితో కలిసి వెళ్ళడం నేర్చుకోలేకపోతే నీ జీవితంలో అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. పిల్లరా, నలుగురిని కలుపుకోవడం, నలుగురితో కలిసిపోవడం అనేటువంటి లక్షణం ఈరోజు మానవ జన్మెత్తిన ప్రతి మనిషికి ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది. సహవాసంలో, సమాజంలో పిల్లరా, ఈరోజు నువ్వు అందరితోనూ కలిసి ఉండాలి. ప్రేమ చూపుచు సత్కార్యములు చేయడం కోసం ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ మనం ముందుకు సాగాలంట. దేవునికి స్తోత్రం. సంఘములో ఉండి, సహవాసంలో ఉండి, పిల్లరా, సమాజంలో ఉండి మనకు ఉండాల్సిన లక్షణం, మనం చేయాల్సిన పని ఏంటి అని ఆలోచన చేస్తే పిల్లరా, నువ్వు ప్రేమ చూపించాలి. సహవాసంలో, సంఘంలో ఒకరి ఎడల ఒకరు ఏం చూపించాలా? చెప్పాలా? మనకు అనుకూలంగా ఉన్నవారి ఎడలే మనం ప్రేమ చూపిస్తాం, వాళ్ళనే పలకరిస్తాం, వాళ్ళనే మాట్లాడతాం, వాళ్ళతోనే సంబోధిస్తాం. అది కూడా మనసు బాగుంటే. లేకపోతే ఎవరితోని మాట్లాడడం, సైలెంట్గా వస్తాం, వైలెంట్గా వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది స్పెషల్. ఈరోజు ఈ సండే స్పెషల్ అన్నట్టు ఉంటుంది కొంతమందికి. ఈరోజు ఆదివారం స్పెషల్ ఏంటంటే ముఖం మార్చుకొని ఉండడం, అదే సండే స్పెషల్. పిల్లరా, కొంతమంది మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోవడం, ఏంటిది? సండే స్పెషల్. పిల్లరా, కనుక దేవుని బిడ్డలమైన మనందరం గ్రహించాలి. ఈరోజు ఆదివారం ఇక ప్రత్యేకత నువ్వు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి దినం పిల్లరా, అలాగే ఉపవాస దినం, అలాగే మరొక సహవాస దినం, ఏదైనప్పటికీ కూడా సమాజముగా కూడుట ఏం చేయకూడదు? చెప్పాలా? మానకూడదు. దేవునికి స్తోత్రం. సమాజముగా కూడడం మానకూడదు. ప్రేమ కలిగి సమాజంలో ఏం చేయాలి? కలుసుకోవాలి. అలాగే ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమతో పలకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. పలకరించడానికి ఎంత డబ్బు అవుద్ది చెప్పండారా? పలకరించడానికి ఎంత డబ్బు అవుద్ది? చాలామంది దేవుణ్ణి ఎరగని వారు నా గురించి అంటారు కదా, పాస్టర్ గారు ఎక్కడ చూసినా పలకరించి బాగున్నారా అని పలకరిస్తారండి, అదే మాకు ఎంత ఇష్టమో అంటారు. దేవునికి స్తోత్రం. దానికి నేను ఎంత పెట్టుబడి పెట్టాలా? ముడుచుకొని పోయినా అదే. ఒక్క మాట నోరు తెరిచి అమ్మ బాగున్నారా అని అంటే, పిల్లలు ప్రేమను పంచాలా, వారి క్షేమాన్ని మనం కోరుకోవాలా, బాగుండడం కోసం ప్రార్థన చేయాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది ఈరోజు క్రైస్తవ సమాజంలో కనుమరుగైపోతూ ఉంది. అందుకనే ఆ ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, మొదట నీకు ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు. హల్లెలూయా. మొదట నీకు ఉండిన ప్రేమ ఇప్పుడు కనపడడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమలో చల్లారిపోకూడదండి. ప్రేమలో నానాటికి పెంపొందింప చేయబడాలి. హల్లెలూయా. ప్రేమ అనేది ఎలా రుజువు చేస్తాం? నాకు బోల్డ్ ప్రేమ ఉందండి, లోనంతా ప్రేమేనండి, పైకి ఎలా కనపడతాను కానీ అంటారు కొంతమంది. పోయినారా ముఖంకేమో మధ్య రాసుకొని గొడవకి సిద్ధంగా ఉన్నట్టుగా అసలు మాట్లాడరు, ఏమీ చేయరు. ఎవరైనా మాట్లాడుతున్నా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు, నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. కానీ లోనంతా ఏముందంట? ప్రార్థన, ప్రేమ ఉందంట. పిల్లరా, కనుక ప్రేమకి కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి బయటపడతాయండి, లోనే ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యలో కూడా చాలా ప్రేమ ఉందండి. ఆ ప్రేమ చొప్పున పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చేసాడు. ఆయనకి చాలా ప్రేమ ఉందండి, అందుకే మన కోసం క్రియారూపంగా రక్తం గార్చి ఆయన త్యాగం చేశాడు. మరి నీలో ప్రేమ ఉంది కానీ కనబడతలేదే.
పిల్లరా, ప్రేమ ఏదైనా ఉంది అనడానికి రుజువు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈరోజు నీలో ప్రేమ లేదు. రెండవదిగా పిల్లలు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఏం చేయాలి? నేను ఇవాళ గుడి మానేస్తాను, నువ్వు కూడా మానేయను, అది అలాంటి పురికొల్పడం కాదు. నేను ఉపవాస ప్రార్థనకు రావట్లేదు, నువ్వు వెళ్తున్నావా అంటే, నేను రావట్లేదు నువ్వు వెళ్తున్నావా అంటే దాని అర్థం ఏంటి? నిరుత్సాహపరచడం అన్నమాట అండి. సైతాన్ గడు బాణాలు అలాగే వేస్తారు, కొంతమంది విశ్వాసులు కూడా అలాంటి బాణాలు వేస్తారండి. నేను వెళ్ళట్లేదు నువ్వు వెళ్తున్నావా అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒకరినొకరు పురుగొలుపుకుంటూ పిల్లరా ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళాలి. సత్కార్యములు చేయడం కోసం అని మాట చూస్తాం. అక్కడ పురుగొల్పడం దేనికేనంటే, నానాటికి మన విశ్వాస జీవితంలో మన సహవాసం బలంగా ఉండాలంటే మంచి కార్యాలు చేయడం కోసం ఒకరినొకరు ఏం చేయాలి? పురుగొల్పుకోవాలి. ఈ కార్యం చేద్దాం రండి, ఆ పని చేద్దాం రండి అనేటువంటి, ఇలాగే ప్రార్థన చేద్దాం రండి, వాళ్ళకి సహాయం చేద్దాం రండి, వాళ్ళకి మేలు జరిగిద్దాం రండి, వాళ్ళ క్షేమం కోసం, వారి రక్షణ కోసం ప్రయాసపడదాం, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం రండి. పిల్లలు ఒకరిని ఒకరు పురుగొల్పుకునేటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. పిల్లలు నిరుత్సాహపరచడం కాదు, ఇది సమాజంగా కూడుకునే వారికి లక్షణం కాదు పిల్లరా. కనుక సహవాస జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి, ఆదిమ సంఘము అలాగనే సహవాసం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మాకు ఇందియాల్సిన అవసరం లేదు. కానీ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వారు సహవాసమందు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఎడతెగక సహవాసంగా కూడుకుంటూ ఉన్నారనే మాట మనం అక్కడ చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సహవాసాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? సమాజంగా కూడుకోవడానికి నువ్వు ఎంత శ్రద్ధ కనపరుస్తూ ఉన్నావు? వారానికి ఒక్కసారి అలా కనబడిపోతే సమాజంగా కూడుకున్నట్టు కాదే. అపోస్తలుల కాలములో పిల్లల వారందరూ ఏం చేశారు? ఈరోజు సమయాన్ని వెచ్చించి, సమయాన్ని పిల్లల కొంత ఖర్చు పెట్టైనా నువ్వు సమాజంగా కూడుకోవడానికి ప్రత్యేకమైన సహనాన్ని శ్రద్ధను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను.